రామచంద్రపురం డివిజన్లోని ఎస్ఎన్ కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరిపోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు 12 లక్షల నిధులు మంజూరు చేయించామని, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కార్పొరేటర్ బూరుగుడ్డ పుష్ప నాగేష్ తెలిపారు. ఎస్ఎన్ కాలనీలో స్థానిక ప్రజల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత సీసీ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. కార్పొరేటర్ కృషికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హబీబ్ జానీ, పీటర్ పాల్స్, ఐలాపూర్ ఐలేష్ మరియు ఇతర నాయకులు స్థానికులు పాల్గొన్నారు. అదే మాట కాబట్టి వస్తలేదు. డ్రైనేజ్ రఫీ భాయ్ దాంతో కూడా కొట్టించింది. అవి బైక్ ఎంత నమస్కారం. మరి ఇక్కడ వచ్చినటువంటి అభిమన్న గారికి, అదేవిధంగా సురేషన్ అభిమన్నకి, శాంతక్కకి, మరి ఐలేష్కి, రాజ్బాయ్, పీటర్, ఇక్కడున్న నన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఇది ఎన్నో రోజుల నుంచి సీసీ రోడ్ శాంక్షన్ అయింది. అండర్గ్రౌండ్ డ్రైనేజీ లేదన్న ఉద్దేశంతో కూడా ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉంది. దాని నుంచి మేము కొట్లాడి తీసుకురావడం జరిగింది 12 లక్షలు. మరి దాంతోపాటు కూడా సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. మరి 20 లక్షలతో సీసీ రోడ్ శాంక్షన్ అయింది. మరి మొన్ననే వేస్తుంటుంది, వినాయకులు ఉన్నాయి, అందరికీ దేవుడు అన్న ఉద్దేశంతో కూడా ఇది పనులు స్టార్ట్ చేయడం జరగలేదు. మరి అతి తొందరలోనే ఇది ఈరోజే పని స్టార్ట్ చేసి మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకొని సీసీ రోడ్ వేసుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న గల్లీ వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే కొంచెం మనం దగ్గరుండి చూసుకొని మెయిన్ వాళ్ళు మంచిగా కట్టేటట్టుగా, మరి సిమెంట్ మంచిగా వేస్తురా లేదా అని కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి మనం మంచిగా చేసుకున్నట్టయితే ఎన్నో తరాలకు పనిస్తుంది. కాబట్టి మరి మీరు దగ్గరుండి మేన్యువల్ కట్టేటప్పుడు బయట లోపల మంచిగా ప్లాస్టింగ్ చేసినాక లైన్లు కలుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంట్రాక్టర్ కలపడు కాబట్టి ఎవరి లైన్ వాళ్ళే కలుపుకోవాలి. మెయిన్ వాళ్ళు ప్లాస్టింగ్ చేసినాకనే కలుపుకోవాలి. ఎందుకంటే అంతకుముందు కలుపుకుంటే మళ్ళీ అలా ప్లాస్టింగ్ చేయనిక రాదు, ఇబ్బంది అవుతుంది. మరి మీరు ముందు పైపులు వేసి పెట్టుకోండి. పైపులు వేసి పెట్టుకున్నాక తర్వాత మెయిన్ వాళ్ళు ప్లాస్టింగ్ అయినాక మీరందరూ ఎవరంతలో వాళ్ళు కలుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది అయిపోగా వెంబడే మరి మనం సీసీ రోడ్డు కూడా వేసుకుందాం. ఈ సీసీ రోడ్ వేసేటప్పుడు కూడా గల్లీలో అందరూ సహకరించాలి. ఎందుకంటే ఈ అరుగులు ఉన్నాయి, ఈ అరుగులు తీసేస్తే మనకు రోడ్ పెద్దగా అవుతుంది. ఏదన్నా మనకు ఒక ఆంబులెన్స్ రావాలంటే కూడా ఒకటి వస్తే ఇంకోటి ఓడిపోని పరిస్థితిలో ఉంది. కాబట్టి మీరు అందరూ సహకరిస్తే పెద్దగా రోడ్ వేసుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మనం అందరం కలిసికట్టుకుంటేసేసి ఇట్లాంటి అభివృద్ధి పనులు మన డివిజన్లో ఎన్నో చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నాను.